100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రసిద్ధిగాంచిన హజరత్ యతీం షా బాబా గంధోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన ఎంతో వైభవంగా గ్రామ ప్రజల సహకారంతో గంధోత్సవాన్ని నిర్వహిస్తామని దూర ప్రాంతాల నుండి భక్తులు ఎంతో మంది వచ్చి బాబా వారిని దర్శించుకుంటారని మహిమ కలిగిన దర్గా అని కమిటీ సభ్యులు తెలిపారు. 1000 మంది పైగా భక్తులు బాబా వారిని దర్గాని దర్శించుకున్నారని తెలిపారు. అబ్దుల్ షాదిక్, షరీఫ్, రఫీ, అబ్దుల్ అనీఫ్, బాసా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కొవ్వూరు నియోజకవర్గం ఐపంగిడి గోవర్ధనగిరి మెట్ట చాలా చాలా ప్రసిద్ధిగాంచిన హజరత్ నితిన్ షా వలి దర్గా చాలా చాలా ప్రసిద్ధి. అంటే మీరు ఇంతకు ముందు కూడా చూస్తుంటారు యూట్యూబ్లో, రీల్స్లో. దీని ప్రత్యేకత ఏంటంటే చాలా మంది ఈస్ట్ వెస్ట్ ఖమ్మం కాకుండా, ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది దర్శించుకుంటూ ఉంటారు. ప్రతిరోజు వచ్చే భక్తులు వేరే రకం. ఇప్పుడు ఏంటంటే సంవత్సరం అంటే నేను, మా తండ్రి, మా తాతయ్య గారు, ముత్తాతయ్య గారు చాలా సంవత్సరం తరతరాల నుంచి ఉరుసు ఉత్సవం జరుగుతూ ఉంది ఇక్కడ. ఈ ఉరుసుకైతే చాలా చాలా రాష్ట్రాల నుంచి రావడం జరుగుతుందండి. ఎందుకంటే జాబ్లెస్ ప్లస్ ఏంటంటే సంతానలేమి గురించి ఇంకా చాలా చాలా సమస్యలు ఉంటాయి కదండి, ఇంటి సమస్యలు. చాలా మంది వచ్చి ఇలాగా మనం పోయిన సంవత్సరం వచ్చామండి, మళ్ళీ రిపీట్గా వస్తున్నామండి, మాకు చాలా రిలీఫ్గా ఉందండి, చాలా సమస్యలు తీరిపోయాయండి అని ఒక నమ్మకం వాళ్ళది. మనం కూడా ఏంటంటే వాళ్ళు నమ్మకం ఎలా ఉంటుందో ప్లస్ దేవుడి దయ వల్ల అలాగే కంటిన్యూగా జరుగుతుందండి. దినదిన అభివృద్ధి చెందుతుందండి ఈ దర్గా అనేది. చాలా చాలా దినదిన అభివృద్ధి చెందుతుంది. మనం ఏంటంటే మా ఏరియాలో, మా గోవర్ధనగిరిలో మెట్లో ఈ దర్గా ఉండడం చాలా మాకు ఇక స్థానికులుగా చాలా మాకు ఆనందాన్ని కలిగిస్తుందండి. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम रहमतुल्लाह। आप सबको मालूम है कि आज कम से कम नज़दीक 150 साल से यहाँ पर उर्स मनाते हैं। पहले थोड़ा कम होता था, लेकिन अल्हम्दुलिल्लाह हमारे मेट्टा के नौजवान कापारम पंचायत पूर्व मंडलों के पास एक गांव है जिसका नाम गोवर्धनगिरी मेट्टा है। अल्हम्दुलिल्लाह आज 150 साल से बाबा का उर्स हम बड़े शान धूम से मना रहे हैं। आप देख रहे हैं कि मज़ार पर फूल चादर, सिर्फ हमारे धर्म के लोग बल्कि हर धर्म के लोग यहाँ पर आते हैं, चाहे मुसलमान हो, चाहे हिंदू हो, चाहे ईसाई हो, चाहे सिख हो, सारे धर्म के लोग यहाँ आते हैं और वो दुआएं मांगते हैं। और सारे हमारे कमेटी, हमारे नौजवान, यहाँ के मेट्टा के लोग सब उसमें शामिल होकर सब लोग उनको खातिर करके उनको खाना पीना इंतज़ाम अच्छा करके वो बेचारे यहाँ आते हैं, बाबा के पास हाजिर होते हैं, फूल चढ़ाते हैं और उनसे दुआएं मांगते हैं और ये बाबा उनको फैज़ मिलता है। हमारे जितने भी कमेटी मेंबर, हमारे मुसलमान नौजवान, सारे हमारे नौजवान भाई बड़े धूमधाम से हर साल की तरह इस साल भी 10 दिसंबर को उस मनाते रहें। मैं जितने भी हमारे चैनल की तरफ से हमारे सबको मैं शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम।